ఓం గం గణపతయ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. కొప్పులపల్లి అనే ఒక విలేజ్ హైదరాబాద్ నుంచి. ఈ విలేజ్ సుమారుగా 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది మేడ్చల్ నుంచి 40 కిలోమీటర్ల దూరం వస్తుంది. అంటే తూప్రాన్ సమీప ప్రాంతంలో ఉంటుంది కొప్పులపల్లి అనే విలేజ్. ఈ విలేజ్లో మన సబ్స్క్రైబర్ ఒకతను వాస్తు చూడమని చెప్పి మనకి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ సబ్స్క్రైబర్ కొంచెం ఇంట్లో ఇబ్బందులుగా ఉంటుంది, అలాగే పని అనేది సరిగా దొరకడం లేదు, పని సరిగా రావట్లేదు అని చెప్పేసి అని గత కొద్ది రోజులు వాళ్ళు మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్ కోసం ఇక్కడికి మనం ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు రాజు. ఇతను పెయింటింగ్ పని చేస్తూ ఉంటాడు. ఇతను నాకు ఫోన్ చేసి, నేను ఎంత కష్టపడుతున్నా కానీ పైసలు ఉంటలేవు, అట్లానే నాకు జీవితం అంటే భయం అనిపిస్తుంది, అదేవిధంగా ఎంత కష్టపడుతున్నా ఫలితం అనేది రావడం లేదు, నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది, నేను మీ ఊరు వచ్చి మీ ఇల్లు వాస్తు చూడాలంటే 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది నా ఫీజు, మరి నువ్వు ఫీజు 10,000 రూపాయలు ఇవ్వగలవని అడిగితే 10,000 రూపాయలు ఇవ్వలేను కానీ 5,000 రూపాయలు అయితే ఇస్తానండి అని ఆ అబ్బాయి మనకి చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి అని అనిపించినా కానీ, అదేవిధంగా జాతకంలో గ్రహ దోషాలు ఉన్నాయని అనిపించినా కానీ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి కూడా ఒక సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. అంతేగాని మీరు నిరాశ నిస్పృహలకి గురయ్యారంటే మీరు బలహీనులు అవుతారు. మీరు బలహీనులయ్యారంటే జీవితంలో మీరు ఏది సాధించలేరు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు మనోధైర్యాన్ని పెంచుకోవాలి, అలాగే మీరు ధైర్యంగా ఉండాలి. కొన్నిసార్లు ప్రతి వ్యక్తి కూడా కష్టాలు రావడం సహజంగా ఉంటుంది. దాన్నే పట్టుకొని మనకి ఇంటి వాస్తు బాగాలేదు, మన జాతకంలో గ్రహస్థితి బాగాలేదు అనుకుంటూ మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇతను ఒకరోజు కూలి పనికి వెళ్తే కానీ ఇతని కుటుంబం గడవదు. అదేవిధంగా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితము. కష్టపడితే కానీ 5,000 నోటికి వెళ్ళే అవకాశం లేదు. అటువంటి వీరింటికి వెళ్ళి వీరి యొక్క దీనస్థితిని చూసి నాకు ఫీజు వద్దులే తమ్ముడు అని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ ఇంటికున్న సమస్య ఏంటంటే, ఫస్ట్ ఈ ఇంట్లో ఒక జీవశక్తి అనేది లేకపోవడం, అలాగే జీవకళ అనేది లేకపోవడం. ఈ యొక్క జీవశక్తి ఎలా వస్తుందంటే అది ఒక కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తుంది, ఒక స్పేస్ ఎనర్జీ లెవెల్స్. ఇందులో మనం వాస్తు అనే పదాలు వాడేటప్పుడు పంచభూతాలని కొన్ని వాడతాము: గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఈ యొక్క పంచభూతాలన్నీ మనం ఇంటి నిర్మాణంలో కరెక్ట్గా సెట్ చేసుకుంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు. అలా కాకుండా ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాత మనకు తెలుసో తెలియకో కట్టేసిన తర్వాత కొన్ని వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటినే మీరు పట్టుకొని వేలాడబడకండి. డబ్బులుంటే మీరు వాస్తు మార్పులు చేసుకుంటే మీకు మంచిదే. కానీ మీలాగా కష్టపడి పనిచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, తినటానికే వాళ్ళకి చాలా కష్టం అయిపోతూ ఉంటుంది, బ్రతకడమే భారం అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళు ఈ వాస్తు దోషాల గురించి అంతగా పట్టించుకోకండి. మీరు కొన్ని మా సూచనల ద్వారా ప్రయత్నించండి. అప్పటికి ఆ యొక్క ఇంట్లో అటువంటి సమస్యలు కానీ తొలగకపోతే అప్పుడు మనం ఏం చేయాలనేది నేను చెప్తాను. ఓకే. ఈ అబ్బాయి ఉంటున్న ఇల్లు ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అండి. అయితే ఈ అబ్బాయికి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఒక రెడ్ మార్కింగ్ పెట్టాను. ఇదంతా కూడా ఆ అబ్బాయికి సంబంధించి ఈశాన్యం అవుతుంది. ఈ ఇంటికి తూర్పు దిశగా మరొక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఈ ఇల్లు రెండు కలిపి జాయింట్గా ఉంటాయి. సో ఇలా జాయింట్ ఇల్లులు ఉన్నప్పుడు కొంచెం వాస్తు దోషాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి. ఇంకా చూస్తే కనుక ఆ జాయింట్ ఇల్లు పక్క వాళ్ళది ఎవరిదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి మెట్లు మీరు బాగా గమనించండి, రెడ్ మార్కింగ్ పెట్టాను. ఆ పక్కింట్లో వాళ్ళకి వాయువ్య దోషం ఏర్పడుతుంది. వీళ్ళకి ఎంత కష్టం ఉంటుందో వీళ్ళకి మించి ఆ ఇంట్లో వాళ్ళ కష్టాలు ఉంటాయి. అది మనం సవివరంగా మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా అనుభవిస్తే కానీ ఆ విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తుంటాయి. ఈ విధంగా వాళ్ళ ఇంటికి సంబంధించి వాయువులో ఉన్న మెట్లు వీళ్ళింట్లో ఈశాన్యంలో వీళ్ళ ప్రహరీ దాటి యువతల ఇంట్లోకి వచ్చాయి. ఈ విధంగా వస్తే వీళ్ళకి ఈశాన్యంలో ఎంత దోషం ఏర్పడుతుందో దానికి మించి ఆ పక్కింట్లో వాళ్ళకి వాయువ్య దోషం అనేది ఏర్పడుతుంది. ఇలా వాయువులో మెట్లు కోణం పెరిగి యువతలింట్లోకి రావడం వల్ల వాళ్ళు వాయువ్య లోపాన్ని, ఆ దోషాన్ని చూస్తారు వాళ్ళు. అలా వాయువులో లోపం ఏర్పడితే కనుక
కేసుల్లో ఇరుక్కోవడము, అలాగే గొడవల్లో ఇరుక్కోవడము, మన డబ్బులన్నీ ఎవరికన్నా అప్పిస్తే తిరిగి రాకపోవడము, అదేవిధంగా అనవసరమైన ఖర్చులు, మందులని, మాకులని, మనం ఎందుకు ఖర్చు పెడుతున్నామో కూడా మనకు తెలియకుండా మన చేతిలోంచి డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇది వాళ్ళకున్నటువంటి వాయువ్య దోషం సంబంధించిన మెట్లు యొక్క వచ్చేటువంటి దోషం ఇది. ఇకపోతే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈశాన్యం బరువు అవ్వడం వల్ల వీళ్ళు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందుల్ని కావాలంటే మనం ఈశ్వరుని కటాక్షంతో, ఈశ్వరుని అనుగ్రహంతో ఈ ఇబ్బందులు మనం తొలగించుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య దోషాన్ని. కానీ ఇవి వాళ్ళకి ఎక్కువ చేటు తెచ్చి పెడతాయి. ఈ ఇంటికి దీనివల్ల ఈశాన్య దోషం అనేది ఏర్పడింది. అదేవిధంగా తూర్పు వైపు ఒక జాయింట్ గోడ ఉండడం వల్ల కొంచెం వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది. ఈ ఇంటికి సంబంధించింది ఈ విధమైనటువంటి ఈశాన్య దోషం అనేది ఏర్పడింది. అలాగే ఈ ఇల్లు ఉత్తర దిశలో ఉంది. ఈ ఇంటికి ఉత్తర వాయువులో కూడా రోడ్డు పోటు ఒకటి ఉంది. ఆ ఉత్తర వాయువులో ఉన్న రోడ్డు పోటు వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. చూడండి, ఉత్తర దిశలో ఉన్నటువంటి ఉత్తర వాయువు రోడ్డు పోటు అది. ఆ రోడ్డు పోటు వల్ల కూడా కొన్ని సమస్యలు అనేవి, అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ ఇంటికి సంబంధించి ఉత్తర వాయువులో ఉన్న రోడ్డు పోటు ఒక సమస్య, అదేవిధంగా ఈశాన్యం బరువు అవడం వల్ల రెండవ సమస్య. ఇకపోతే మూడోది మీరు బాగా గమనిస్తే చూడండి, ఈ ఇల్లు ఉత్తరం ఫేసింగ్ ఉన్నప్పుడు ఉత్తర దిశలో ప్రహరీ వాళ్ళు కట్టారు. ఆ ప్రహరీ వాళ్ళు వాయువులో మరింత ఎత్తు పెంచి, అలాగే చూడండి ఈ ప్రహరీ వాళ్ళ పైనే గోడ ఎత్తు పెంచి మళ్ళీ వీళ్ళు ఈ యొక్క వాయువ్య దిశలో ఆ మెట్ల గోడకు ఆనుకొని, అదేవిధంగా ఉత్తర వాయువులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రహరీ వాళ్ళ పైన కూడా గోడ పెంచి, అలాగే పడమర వాయువులో కూడా గోడ ప్రహరీ పైన పెంచి ఈ చుట్టూ మూడు వైపులా ఎత్తుగా గోడలు కట్టి ఇది ఒక రూమ్గా వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉత్తర వాయువు దోషం ఏర్పడింది. ఉత్తర వాయువు దోషం అంటే అక్కడ ఉత్తరం వాయువు బ్లాక్ అయ్యింది. అదేవిధంగా ఈ యొక్క మెట్లు కింద టాయిలెట్ అనేది రావడము మరొక దోషం ఉంది. కాకపోతే ఉత్తర దిశలో వీళ్ళు ప్రహరీ వాళ్ళు కట్టారు, కానీ దక్షిణం ప్రహరీ వాళ్ళు కట్టలేదు, అలాగే పడమర వైపు ప్రహరీ వాళ్ళు కట్టలేదు, అలాగే ఓపెన్గా వదిలిపెట్టేశారు. దీని ద్వారా ఏమైందంటే ప్రహరీ వాళ్ళు తూర్పు వైపు ప్రహరీ వాళ్ళు లేదు, వేరొక ఇల్లు ఉంది, అది బరువు సూచిస్తుంది వీళ్ళకి. అదేవిధంగా దక్షిణంలో ప్రహరీ వాళ్ళు లేదు, అదేవిధంగా పడమర ప్రహరీ వాళ్ళు లేదు. ఈ రెండు దిక్కుల ప్రహరీ వాళ్ళు లేకపోవడం వల్ల ఉత్తరం దిశలో బరువు ఎక్కువ సూచిస్తుంది. ఎందుకంటే ఉత్తర ప్రహరీ వాళ్ళకి ఆనుకొని ఆ గోడని హైట్ పెంచుకొని ఒక రూమ్గా క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఉత్తర వాయువ్య దోషం అనేది ఏర్పడింది. వీళ్ళకి దక్షిణం సైడు, పడమర సైడు కూడా ఒకవేళ ప్రహరీ వాళ్ళు కట్టుకునేంత శక్తిగానే లేని పక్షంలో కొన్ని కర్రలు లాంటివి ఉంటాయి. ఆ కర్రలన్నీ సరే తీసుకొచ్చి ఒక దడిలాగా, అంటే ఒక హద్దులాగా ఆ కర్రల్ని అక్కడక్కడ పాతుతూ ఒక దడి కడితే కనుక అక్కడ ఒక ప్రహరీ నిర్మించినటువంటి భావాన్ని తీసుకుంటుంది ఆ ఇల్లు. అదేవిధంగా ఆ కర్రలతో ఏదైతే దడి కడతామో దాని చుట్టూ ఒక గ్రీన్ కలరు మ్యాట్ లాగా ఇప్పుడు అమ్ముతున్నారు కదా, దాన్ని కట్టేస్తే కనుక అక్కడ అది ప్రహరీ ఉందనే ఒక భావాన్ని గురవుతుంది ఆ ఇల్లు. ఇంటి లోపలికి కానీ మనం వెళ్ళి చూస్తే కనుక ఓన్లీ ఉత్తరం వైపు మాత్రమే 2 కిటికీలు 2 డోర్లు ఉన్నాయి ఇంటికి. మిగతా 3 వైపులు ఎక్కడ కూడా ఒక కిటికీ లేదు, ఒక డోరు లేదు. అలాగే తూర్పు అంటే కొన్ని కిటికీలు ఎలాగో మనం పెట్టుకోలేం కాబట్టి పక్కన వాళ్ళ ఇల్లు జాయింట్ గోడ కాబట్టి. ఇంకపోతే దక్షిణం అలాగే పడమరలో కిటికీలు ఇవ్వచ్చు వీళ్ళు అనుకుంటే, కానీ వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు అవన్నీ కూడా సరిగ్గా ఆలోచించలేదు. కాబట్టి ఈ 4 పక్కల ఉన్నటువంటి ఇంటికి ఒకే వైపు నుంచి డోరు కిటికీ ఉండడం వల్ల మిగతా 3 వైపుల డోర్లు కిటికీలు లేపడం వల్ల ఈ ఇంట్లో పట్టపగలు కూడా మనం లైట్ వేస్తే కానీ లోపలికి వెళ్ళలేము. కాబట్టి ఇటువంటి ఇళ్లల్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఫస్ట్ వస్తుంది. ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది లోపించడం వల్ల అక్కడ నెగిటివ్ చూపిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే ఇల్లు కట్టేటప్పుడు ముందుగా డోర్లు, కిటికీలు, అలాగే వెంటిలేటర్లు అనేవి ఎక్కువగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఫస్ట్ జీవశక్తి అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా జీవకళ వస్తుంది. మీరు కూడా ఆ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతూ ఉంటాయి. ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు అష్టదిక్కుల్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏ యొక్క దిక్కు కూడా డిస్టర్బెన్స్ అనేది అవ్వకూడదు. అన్నిటికీ మించి ఒక జీవశక్తి అనేది మీకు మీరుగా ఆ ఇంట్లో కిటికీల ద్వారా, డోర్ల ద్వారా, వెంటిలేటర్ల ద్వారా సృష్టించుకోవాలి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా మీకు వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. అలాగే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా కానీ, మీకు సమస్యలు ఉంటే కనుక మా నెంబర్కి ఫోన్ చేయండి. 8142930450 నెంబర్కి కాల్ చేయండి.